అదేంటి అమోల్, పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేను నీ దగ్గరికే వస్తున్నాను. నా దగ్గరకా? నాతో అంత ప్రత్యేకంగా ఏం పనుంది? అరే ఇలా చూడు, నేను కూడా నీలాగే బాగా కష్టపడతాను. నీలాగే నేను కూడా పంటలను జాగ్రత్తగా చూసుకుంటాను. కానీ నా కూరగాయలు మరియు పండ్ల పంటలు మీ కూరగాయలు మరియు పండ్లలాగా అస్సలు వికసించవు. అందుకే వ్యవసాయ రహస్యాన్ని తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చాను. నువ్వు కూడా నేను చేసినట్టే కూరగాయల సాగుని సుసంపన్నం చెయ్యాలి అని అనుకుంటే ఈ రోజు నుండి నువ్వు నీ పంట కోసం ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కనోజా మైక్రాన్ని ఉపయోగించు. దానిలో అంత ప్రత్యేకత ఏముంది? ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, మూలాల ద్వారా పోషకాలను తీసుకోవడం, పోషకాలను ప్రోటీన్గా మార్చడం వంటి మొక్కలలో జీవక్రియ ప్రక్రియలను కనోజా మైక్రాన్ ప్రోత్సహిస్తుంది. ఇది పంటల సమతుల్యతను అమాంతం పెంచి రహస్య సూక్ష్మ పోషకాల్ని పంటకి పంపిణీ చేస్తుంది. పంటల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కనోజా మైక్రాన్ పువ్వుల సంఖ్యను పెంచడానికి మరియు వాటిని పండ్లుగా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది. పువ్వులు మరియు పండ్లు రాలిపోకుండా నిరోధిస్తుంది. అలాగే వాతావరణ మార్పులో పువ్వులు మరియు పండ్లకు మంచి బలాన్ని కూడా ఇస్తుంది. కనోజా మైక్రాన్లో అమినో యాసిడ్ అంటే నత్రజని 7.5% ఉంది. సల్ఫర్ 8%, జింక్ 4%, ఫెర్రస్ 2.5%, మ్యాంగనీస్ 1%, కాపర్ 1%, మాగ్నీషియం 0.3%, అలాగే మ్యాలిబ్రినం 0.1%, ఇంకా బ్రోమిన్ కూడా 0.6% ప్రతి 100 గ్రాములకు అందుబాటులో ఉంది. అందుకే దీన్ని వాడమని చెప్పాను. అద్దిరిపోయింది. దీన్ని ఎలా ఉపయోగించాలి? పంటల పెరుగుదల యొక్క ప్రతి దశలో కూడా కనోజా మైక్రాన్ను లీటర్కు 2 గ్రాముల పిచికారీ తప్పనిసరిగా చేయండి. మొక్కల్ని నాటాక 30 రోజుల తరువాత 15 రోజుల వ్యవధిలో కూరగాయల పంటను ఫలదీకరణం చేయవచ్చు. మరియు మీరు పండ్ల పంటను నాటిన తరువాత పుష్పించే దశ, ఫలించే దశ మరియు పండ్ల ఆకారపు దశలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే మీరు మీ కూరగాయలు మరియు పండ్ల పొలాలను నాలాగే చక్కగా పెంచుకోవచ్చు. మంచి ప్రయోజనాల్ని కూడా పొందవచ్చు. వావ్! నేను ఈ రోజే వెళ్లి ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కెనోజా మైక్రాన్ ను తీసుకొస్తాను.